అర్చనా అర్చనా అదేదో ఇక్కడే ఉండొచ్చేమో. ఆ విషయం కూడా నేను ఆలోచించాను. కానీ ఆ మాటకు అర్చన వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను డ్రగ్ అడిక్ట్ చేసింది నువ్వే అని. ఆ మాట మనం అనిపించుకోవాలా? ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట వ్యవహారం. అంత మాట అనిపించుకున్న తర్వాత ఇంకా నేను అక్కడికి రావడం అసంభవం. నువ్వు అక్కడికి వస్తేనే వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అవుతుందంటున్నాను కదా మేరీ. ఒకరికి బుద్ధి చెప్పడానికి, మరొకరిని మంచి చేసుకోవడానికి నేనక్కడికి రావాల్సిన అవసరం నాకేం లేదు. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. అంటే నేను అడిగినా నువ్వు ఇచ్చే సమాధానం ఇదేనా? ఎవరడిగినా ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. ఇంత మొండికేయడం అంత మంచిది కాదు మేరీ. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంత పసిపిల్లనేం కాదు నేను. ఆ విషయం నాకు తెలుసు, కానీ పరిస్థితిని అర్థం చేసుకోమంటున్నాను కదా. ఏమిటండి పరిస్థితి మమ్మల్ని ఇరకాటంలో పెట్టడమే తప్ప ఆ అర్చన ఎందుకు వదలరు మీరు? ఆవిడేంటి మీకు అద్దిదా? మా బేబీని రచ్చకిచ్చి నానా అలరి చేసిందే, అసలు దానికి ఏమైనా బుద్ధుందా? ఆ అర్చన వచ్చి మా మేరీ బేబీ కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది క్షమించమని అడగమనండి, అప్పుడు చూద్దాం దాని సంగతి. ఇది మా పర్సనల్ విషయం. మా మధ్య ఇంటర్ఫియర్ అవడం మంచిది కాదు. ఎందుకు రాకూడదండి? ఎందుకు రాకూడదు? అసలు ఎవరనుకుంటున్నారు మేరీ? నా సిస్టర్ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఆ అర్చనను మీరు సమర్థించడం కాదండి, దాన్ని లాక్కొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. ఆగిపోయారే, కొట్టండి. మీరు కొట్టినా తిట్టినా కోర్టుకెక్కినా మేమంతా పడాలి, అంతేగా? మేరీ, నువ్వు కూడా నన్ను విసిగించకు. చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తున్నావా లేదా? నో, నేను రాను రాను రాను. సరే. మేరీ ఉమేష్ వెళ్ళిపోతున్నాడు. మనం తెగే వరకు లాగితే ఊడేదేం లేదు. అది కాదు బేబీ. ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎలా వస్తారో, వాళ్ళని ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఉమేష్ వెళ్ళిపోవడం కాదు, వెతుక్కుంటూ తనే వచ్చే ఏర్పాటు చేస్తాను, చూస్తూ ఉండు. ఈలోపు దుర్గ ఎక్కడుందో కనుక్కుని వెంటనే రమ్మని చెప్పు. సరే, ఓకే బేబీ, ఓకే. మమ్మీ, టాబ్లెట్స్ వేసుకో. నువ్వు అలా అంటే ఎలా మమ్మీ? నీ హెల్త్ నువ్వు నెగ్లెక్ట్ చేయడం ఇదేమన్నా బాగుందా? తీసుకోండమ్మా. మీరు మందులు అవి తీసుకోకపోతే ఎలాగండమ్మా? మీరు అలా దిగాలుగా కూర్చుంటే బుజ్జమ్మ గారు సుజనమ్మ గారు ఏమైపోతారమ్మా? మేమంతా ఏమైపోవాలి చెప్పండమ్మా.
నేనేమైపోయినా మీకు ఇష్టమే కదరా. అదేంటి అమ్మగారు అంత మాట అనేసారు? నువ్వు సూచన కలిసి చిట్టి తల్లి మేరీ విషయాన్ని గోప్యంగా దాచారు కదరా. అంటే నా గురించి నీకంత శ్రద్ధ లేదనే కదా. ఎందుకు మమ్మీ నువ్వు అంతలేసి మాటలంటావు? అంతకు మించి నాకేం మిగిల్చిందమ్మా. మేరీ చిన్నప్పటి నుంచి అంతే. అదంటే నాకు విపరీతమైన ప్రేమ. నేను ప్రేమించిన మనుషులు దూరం అవడం నా జన్మతః ప్రభువు నా నుదుటిని రాశాడేమో. అదెప్పుడు నాతో చనువుగా నాపై మమకారంగా ఉండలేదు. కనీసం మేరీ ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో, ఆమె నిజాన్ని మీరెందుకు దాస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు మమ్మీ? మేమేంటో నీకు తెలీదా? నీ మనసుకు నచ్చని పనులు మేమేమన్నా చేస్తావా మమ్మీ? నువ్వెందుకు అలా అంటా? మరి మేరీ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ప్రతిరోజు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అంటున్నారంటే అసలు విషయం తెలిసే ఇలా చేస్తున్నారనడంలో సందేహమే ఉంది. ఈ ఇంటి మొహం చూడండి. మేరీ మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? ఈ అమ్మంటే ఇష్టం లేదని నన్ను వదిలి వెళ్ళిపోయిందో? ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో చెప్పరెందుకని? నీకు ఈ అమ్మ చావును చూడాలని ఉందా సూజన్? మమ్మీ అయ్యో మాట్లాడండి అమ్మగారు. మరి మేరీ ఏమైందో చెప్పండి. నాకు ఈ మందుల కంటే మనశ్శాంతి ముఖ్యం. నన్ను ప్రభు సన్నిధికి చేరుకోమంటారు, లేక 4 కాలాల పాటు బ్రతికే ఉండమంటారు? మీరే చెప్పండి. నిజం చెప్తున్నాను మమ్మీ. అక్కయ్య మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నా భర్తతోనే తిరిగి వస్తానని అక్కయ్య లెటర్ పెట్టి వెళ్ళింది మమ్మీ. అవునా? మరి ఆ మాట నాకు ముందెందుకు చెప్పలేదు? చెప్తే బాధపడతావని, అనవసరమైన టెన్షన్తో ఆరోగ్యం చెడగొట్టుకుంటావని. అది నాకు ఇష్టం లేక ఇన్ని రోజులు నీ దగ్గర ఈ నిజాన్ని దాచాను మమ్మీ. అవునమ్మా, చిన్నమ్మాయి గారు కూడా నాతో ఇదే మాట చెప్పారమ్మా. ఇద్దరం అనుకునే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ దగ్గర దాచామమ్మా. అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా. సరే, నా గారాలు కుట్టితో ఎన్నో సంవత్సరాలు ఎడబాటు భరించాను. ఇప్పుడు భరిస్తాను. తప్పుతుందా మమ్మీ? టాబ్లెట్
ఉమేష్, ఒంటరిగా వచ్చారే? మనసు మార్చుకున్నారా? లేదు. మరి తను రానంది. మిమ్మల్ని అక్కడ ఉండమందా? పోనీ మీరు అక్కడే ఉండలేకపోయారా? నేను అల్లరి చేస్తాననుకున్నారా? నువ్వు అలాంటి పిచ్చి పని చేయవని నాకు తెలుసు. మరి ఎందుకు ఇలా వచ్చేశారు? నేను ఉండాల్సిన ప్లేస్ ఇదే కనుక. మరి తను కూడా ఇక్కడే ఉండాలన్నారు? అనే అనుకున్నాను, కానీ రానని మొండికొట్టు పడితే నేనేం చేయగలను? తను రానండానికి కారణం? ఓ, నేనున్న చోటికి తను రానుందా? మరి నీతో క్షమాపణ చెప్పించాలని పట్టుబట్టింది. చూపిస్తామనన్నారా? లేదు, ఏ? నాకు ఇష్టం లేదు. ఎందుకని? జరిగిన వాటికి ఫుల్ స్టాప్ పెట్టమని నిన్నెలాగైతే అడిగాను, తన నుండి కూడా అదే కోరుకుంటున్నాను. కానీ మీరు తనని కోరుకుంటున్నారు కనుక మీకోసం తనకి నేను సారీ చెప్తాను. పదండి. వద్దు. ఇంతకాలం నా కోసం నువ్వేం చేశావో నాకు తెలుసు. నువ్విప్పుడు ఒక మెట్టు దిగవలసిన అవసరం ఏం లేదు. తనకి తాను రియలైజ్ అయ్యే టైం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సరే, వెళ్దాం పదండి.
అర్చనా అర్చనా